గ్రీన్ క్రాకర్స్ లో హార్మ్ఫుల్ పొల్యూటెంట్స్ ఉండవు అనమాట. దీనిలో ఆర్సనిక్, లిథియం, బేరియం ఇలాంటి వాటిని వాడరు. అల్యూమినియం, లెడ్, కార్బన్ ఇవన్నీ కూడా చాలా తక్కువ మోతాదులో వాడతారు. ఈ గ్రీన్ క్రాకర్స్ పేల్చినప్పుడు వాటర్ వేపర్ రిలీజ్ అవుద్ది, డస్ట్ అనేది చాలా తక్కువగా రిలీజ్ అవుద్ది, కాబట్టి ఎయిర్ పొల్యూషన్ జరగదన్నమాట. గ్రీన్ క్రాకర్స్ అనేవి ఎకో ఫ్రెండ్లీ. ఇవి నాయిస్ పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్ కి దారితీవు. గ్రీన్ క్రాకర్స్ నాయిస్ పొల్యూషన్ చేయవని కాదు, గ్రీన్ క్రాకర్స్ కూడా నాయిస్ పొల్యూషన్ కాజ్ చేస్తాయి, కానీ విత్ ఇన్ పర్మిజిబుల్ లిమిట్స్ అనమాట. ఎంతైతే పర్మిజిబుల్ లిమిట్స్ ఉన్నాయో ఆ లిమిట్స్ లోనే గ్రీన్ క్రాకర్స్ నాయిస్ పొల్యూషన్ చేస్తాయి. అదే మనం చూసినట్లయితే కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్ ఒక లెవెల్ దాటి నాయిస్ పొల్యూషన్ చేస్తాయి. దానివల్ల చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, వీళ్ళందరికీ కూడా ఆరోగ్యానికి హానికరం అనమాట. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వీళ్ళందరూ ఇచ్చే లిమిట్స్ దాటి ఈ కన్వెన్షనల్ ఫైర్ క్రాకర్స్ అనేవి నాయిస్ పొల్యూషన్ కాజ్ చేస్తాయి. వీటిలో హార్మ్ఫుల్ కెమికల్స్ ఉండవన్నమాట. దాంతోపాటు 30-35% పార్టికులేట్ మ్యాటర్, నైట్రస్ ఆక్సైడ్, సల్ఫర్ ఆక్సైడ్ ఏదైతే గాల్లో ఎయిర్ పొల్యూటెంట్స్ ఉంటాయో ఇవన్నీ తగ్గిస్తాయి గ్రీన్ క్రాకర్స్. సో సుప్రీంకోర్టు ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజన్ ఈ ప్రాంతంలో పూర్తి స్థాయిలో గ్రీన్ క్రాకర్స్ కి పర్మిషన్ ఇచ్చింది. అది కూడా ప్రత్యేకంగా మనం చూస్తే మార్నింగ్ అంటే దీపావళి రోజు, దీపావళి ముందు రోజు ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అదేవిధంగా సాయంత్రం 8 గంటల నుంచి 10 గంటల వరకు పర్మిషన్ ఇచ్చింది. కేవలం 2 రోజుల పాటు ఈ క్రాకర్స్ ని కాల్చుకోవచ్చు అనమాట. అక్టోబర్ 18వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు ఈ క్రాకర్స్ అమ్మొచ్చు. ఎవరైతే ఇల్లీగల్ గా పర్మిటెడ్ ప్రొడక్ట్స్ కాకుండా క్యూఆర్ కోడ్స్ లేకుండా సేల్ చేస్తున్నారో వాళ్ళపైన స్ట్రిక్ట్ విజిలెన్స్ ఉంటుంది, పోలీస్ పాట్రోలింగ్ కూడా ఉంటుంది అనమాట. ఎవరైతే రూల్స్ ని వైలేట్ చేశారో వాళ్ళకి స్ట్రిక్ట్ పనిష్మెంట్స్ కూడా ఉంటాయంట. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఫైర్ క్రాకర్స్ ని ఈ కామర్స్ వెబ్సైట్స్ ద్వారా సప్లై చేయకూడదని కూడా సుప్రీంకోర్టు చెప్పిందనమాట.